బయటకెళ్దామని ఒక రూ. 5 కాయిన్ దొరికింది. అది అక్కడే పడేయలేక తీసుకుంటే మళ్ళేమన్నా చెడు జరుగుతదేమో అని ఆలోచించి, సరేలే అని ఆ రూ. 5 కాయిన్ తీసుకున్నా. ఆ రూ. 5 కాయిన్ తీసుకున్న కాంచి నాకు మనసులో ఒకటే తడుతుంది. ఒక 7, 8 ఇయర్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాకు ఒక రూ. 20 నోట్ దొరికింది. అయితే అదక్కడ చాలా మందిని చూషినా ఎవ్వరు వాళ్ళది కాదు అనేసరికి ఆ రూ. 20 నోట్ సరేలే అనేసి నా జేబులోనే పెట్టుకున్నా. అయితే కరెక్ట్‌గా ఒక 1 అవర్ తర్వాత మా అక్క కొడుకుది రూ. 4000 వర్త్ సైకిల్ పోయింది. ఆ సైకిల్ పోయిందని తెలిసిన కాంచి నాకు మనసులో అదే అనిపించింది. ఒక రూ. 20 నేను తీసుకోవడం వల్ల ఒక రూ. 4000 వస్తువు మేము పోగొట్టుకున్నామా అని మస్తు బాధపడ్డాం. ఆ సైకిల్ కోసం మేము ఎంత ఎతికినామో, వర్షంలో ఎంత తిరిగినామో మాకే తెలుసు. ఆ రూ. 20 నోటు నేనేం కావాలని తీసుకోలేదు. అక్కడ ఒక నలుగురు, ఐదుగురు ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు కాదు, మాది కాదు అంటేనే తీసుకున్నా. అయినా కూడా నాకెందుకో మైండ్‌లో అది ఫిక్స్ అయిపోయింది. అంటే మనం పరాయి వాళ్ళ సొమ్ము ఒక రూ. 10 ఉంచుకున్నా మనది రూ. 10 కన్నా ఇంకెక్కువే పోతది తప్ప తక్కువ పోదు అని నాకు అర్థమైంది. సో, నాకు ఈ రూ. 5 కాయిన్ దొరుకుడుతోనే అదే గుర్తొచ్చింది. కానీ ఆ రూ. 5 కాయిన్ అక్కడనే రోడ్డు మీద పడేయలేం కదా! ఆ రూ. 5 కాయిన్‌తోనే ఏదో ఒకటి చేయొచ్చులే మంచి పని అనేసి, ఎవరో ఒకరికి దానం చేయొచ్చు కదా అనేసి ఇంక తీసుకొని వచ్చేసిన. ఇంక మేము బయటంతా తిరిగేసి ఇంక సోడా తాగుదామని ఆగినాము. సోడా అసలు అక్కడ అస్సలు బాలేదండి. ఇది ఎక్కడ లొకేషన్ మీరు గుర్తుపడితే చెప్పండి నాకు. సో, మేము సోడా తాగేసి ఇంక అక్కడి నుండి వచ్చేసాము. వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్ చేయండి కదా!